అయితే లక్ష్మి గారు, మీరు ఒంటరి మహిళగా ఉన్నారు, కూడా పిల్లలు కూడా ఉన్నారు మీకు. ఇలాంటి ఒక పలుకుబడి ఉన్న వ్యక్తిని, అలాగే రాజకీయ పరంగా వాళ్ళ అధ్యక్షుడు అండ చూసుకొని ఏదైతే ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నాడో, మీరు ఈ పోరాటం ఒంటరిగా చేయడానికి దిగారు అంటే కనుక చాలా ధైర్యంగా నిలబడాల్సిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే చాలా ఒత్తిళ్లు రావచ్చు, బెదిరింపులు రావచ్చు. ఆ ఫోన్ కాల్లో కూడా మేము విన్నాం, మిమ్మల్ని చంపేస్తామండి. వస్తున్నాయండి. మా పిల్లలకి కాల్ చేస్తున్నారండి, కాల్ చేసి చంపేస్తానంటున్నారు. మీ రోడ్లో ఎలా తిరుగుతారు అంటున్నారు. రోడ్లలో బండల్లో తిరగరా, బైక్స్ లో తిరగరా నీ కొడుకులు అని అంటున్నారు. ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారండి. మరి ఎలాంటి మద్దతు మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి సపోర్ట్? పోలీసుల దృష్టికి ఇది తీసుకెళ్లాలనుకుంటున్నారా? అక్కడి నుంచి వాళ్ళతో మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? నేను ఇప్పుడు ఉన్నది ప్రెజెంట్ వాళ్ళ యొక్క అధికారంలో ఉందండి. నేను వెళ్ళినా కూడా నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం నాలో లేదు. నాకు ఎటువంటి నెక్స్ట్ తీసుకోవాలి అనేది నాకు తెలియట్లేదు. నేను ఒకటే అడుగుతున్నానండి, అది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరో ఒకరైనా సరే నా విషయంలో కొంచెమన్నా దయదలిచి న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఇది నా పిల్లల భవిష్యత్ అండి. మాకంటూ ఎవరూ లేరు, మాకు మేమే ముగ్గురం. మీరు ఎంత నమ్మి ఉంటే మీరు అంత డబ్బు అతనికి ఇచ్చుంటారు? మీరు 1 కోటికి పైగా ఇచ్చారని చెప్తున్నారు కదా, 1,30,00,000 బంగారంతో సహా కలిపి. నమ్మానండి. కాదండి, బంగారు కాకుండానే అండి. బంగారం కాకుండా? ఓకే. బంగారు 25 సవర్లు ఇచ్చానండి. అవునండి. దానికి తిరిగి ఆయన ఏదో చెక్స్ ఏదో ఇచ్చారని చెబుతున్నారు, 30 లక్షలకు గాను. 15 లక్షలకి ఒకసారి మీకు ఏదైతే వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతుందో ఆ వీడియోలో అతను ఇచ్చింది 5 lakhs అండి. 5 lakhs ఇచ్చి ఆ తర్వాత ఇంకొక 5 lakhs కి 2 చెక్లు ఇచ్చాడండి. ఆ 15 లక్షలు అనేది అతను ఇచ్చాడు నాకు. ఇంకొక 15 లక్షలకి చెక్కు బాండ్ అనేది ఇచ్చాడండి అతను. ఇచ్చి ఆ తర్వాత నన్ను వాయిస్ వీడియో రికార్డ్ చేయమని ఫోర్స్ చేసి బెదిరించి నా దగ్గర నుంచి వీడియో రికార్డ్ తీసుకున్నారండి. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. అతను బెదిరించింది, ఎలా అతను నన్ను వాయిస్ రికార్డ్ ఇమ్మన్నాడు అనేది కూడా నా దగ్గర క్లియర్ గా ఉందండి. ఇప్పుడు ఉందా అమ్మా మీ దగ్గర? నా దగ్గర ఉందండి. ఒకసారి ప్లే చేస్తారా? వీలైతే చేస్తానండి. చూద్దాం మిస్టర్ రాయల్. సరే కిరణ్, అట్లే సరే కిరణ్, సరే. ఇది నేను అతన్ని డబ్బులు ఎంతో కన్నీళ్లతో అడుగుతున్న ఒక సందర్భంలో అండి. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇవన్నీ ఎలక్షన్ ముందు, ఇప్పుడు కాదు. సరే కిరణ్, అట్లే. డబ్బులు ఇస్తాను. సరే కిరణ్, సరే. ఎవరు నిన్ను బెదిరించట్లా. ఇచ్చి ఇచ్చి నా పిల్లల లైఫ్ నేను నాశనం చేసుకున్నా. నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు. నాకు అప్పించావు, నువ్వు అప్పించావు, చెప్పించావు ఇచ్చినప్పుడంతా. అవునవును. కిరణ్ రాయల్, ఇది నీకు అప్పిస్తున్నావు, తిరిగి ఇవాళ చెప్పున్నావా? చెప్పలేదు కాబట్టి దేవుడు నీకు నరకం శిక్ష ఇస్తాడు. ఇప్పుడు కాదు శిక్ష నీకు, నీకు పడతాది పెట్టు. తట్టుకోలేని కుటుంబం. చూద్దాం. ఇది ఒక ఉదాహరణ, మిస్టర్ రాయల్. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి. ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి. ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాకు చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే. మానస అనే అమ్మాయి లైఫ్ నే స్పాయిల్ చేశాడు. ఆ అమ్మాయి బిడ్డను కూడా అమ్మాయికి దూరం చేశాడు. ఈ రోజు నా జీవితం, రేపు ఇంకొక అమ్మాయి జీవితం. ఇదే అండి అతని లైఫ్. అతను ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్తున్నారు. అతని భార్య ఎవరైతే ఉన్నారో, వైఫ్కి ఇవన్నీ తెలుసా అండి? మీరు ఆవిడతో ఎప్పుడన్నా ఇవన్నీ చెప్పడం జరిగిందా? అన్నీ తెలుసండి, అన్నీ తెలుసండి. చెప్పడం కాదండి, ఆ అమ్మాయికి తెలియకుండా ఏమీ జరగదండి ఇంట్లో.